ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇక్కడ సుమారుగా 4.5 లక్షల మంది ఈఎస్ఐ కార్డు హోల్డర్స్కి ఈ హాస్పిటల్ క్యాటర్ చేస్తూ ఉంది. ఇంతకుముందు మన ఈఎస్ఐ వేణుగోపాల్ గారు వాళ్ళు కూడా చెప్పినట్టుగా కోవిడ్ టైంలో ఈ హాస్పిటల్లో వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా పాత బిల్డింగ్ చాలా డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది. అయితే ఒక కొత్త బిల్డింగ్ మనం నిర్మించుకొని కొత్తది సెమీ పర్మనెంట్ బిల్డింగ్. ఐ థింక్ ఇన్ ఫ్యూచర్ మనం ప్రాపర్గా ప్రపోజల్ ఏదైతే మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ప్రపోజల్ మనం పంపించుకొని మంచి సెమీ అదే అపార్ట్మెంట్ బిల్డింగ్ మనం రెడీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్డ్ హోల్డర్స్ 4.5 లక్షల మందికి మనము రాబోయే రోజుల్లో 300 బెడ్ హాస్పిటల్గా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా కూడా మనము ప్రభుత్వంతో మరియు గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో కూడా మనం చర్చించుకొని రాబోయే రోజుల్లో దీనికి ప్రపోజల్స్ ఎలా పంపించుకోవాలని కూడా మనం ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా